వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ. ఈరోజు నుంచి నేను 10th క్లాస్ యొక్క చాప్టర్ వైజ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ తయారు చేసి వీడియో చేస్తున్నాను. ఓకే, మనం బిట్స్కి వెళ్తే ఫస్ట్ బిట్ క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఇస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 95 and 152? 95 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయండి. 5 టేబుల్లో వెళ్తుంది. 5 19 అదే 152 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 టేబుల్లో 2 7 2 6 2 3 2 8 2 1 2 9. దీనికి ఎలా రాయొచ్చు చూడండి. 3 into 19, ఇది దేని ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చింది మనకి 95. అదే ఇది 152 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి 2 power of 3 into 19. సో మనకి స్మాలెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అదే హెచ్సిఎఫ్ అవుతాయి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి 19 ఈజ్ ఆన్సర్. ఎల్సిఎం ఆఫ్ 24 and 96. ఎల్సిఎం ఎలా మనం ఫైండ్ చేయాలి? సేమ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. 24 ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి? 24కి ప్రైమ్ ఫ్యాక్టర్ ఎలా రాయవచ్చు? 2 cube into 3. అలాగే 96 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ ఎలా ఏంటి రాయవచ్చు? 2 power of 4 into 3. 2 power of 4 into 3. అంటే ఇక్కడ ఎల్సిఎం అడిగాడు కాబట్టి మనకి ఏంటి అడిగాడు? ఇక్కడ ఎల్సిఎం అడిగాడు కాబట్టి ఎల్సిఎం అనేది హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ 2లో కామన్లో హైయెస్ట్ పవర్ ఏంటి ఉంది? 2 power of 4. సో ఇక్కడ 2 power of 4 తీసుకోవాలి. ఇంకా ఇక్కడ కామన్ ఏంటి ఉంది? 3 ఉంది. సో 2 power of 4 into 3 ఎంత అవుతుంది అంటే ఆన్సరు 96. అంటే ఇక్కడ ఆన్సర్ ఈజ్ 96. 96 అనేది ఆన్సర్. ఒక్కొక్కసారి మీకు ఆప్షన్లో ఇదే ఇచ్చేస్తుంటాడు. ఇది ఇస్తే ఇది రాస్తారు, లేదు టోటల్ మల్టిప్లికేషన్ చేస్తూ కూడా ఇది వస్తుంది ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ ఇరేషనల్ నెంబర్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్. అది నేచురల్ నెంబర్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ 1, అవునా కదా? 1 2 3 4 ఎలా రాస్తాం. అదే హోల్ నెంబర్ అంటే ఏంటి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 అండ్ సో ఆన్. ఇంటీజర్ అంటే ఏంటి? హోల్ నెంబర్ ఉంటుంది, దాంతోపాటు నెగిటివ్ నెంబర్ ఉంటే ఇంటీజర్ అంటాం. ఇంటీజర్ అంటే ఏంటి? 0 ఉంటుంది, 1 2 3 పాజిటివ్ వాల్యూ ఉంటుంది, నెగిటివ్ వాల్యూ ఉంటుంది. దానికి ఏంటంటారు? ఇంటీజర్ అంటారు. సో ఆన్సర్ ఈజ్ రియల్ నెంబర్. సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ ఇరేషనల్ నెంబర్కి ఏంటంటారు? రియల్ నెంబర్. అది నెక్స్ట్ బిట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 729. ఎలాంటి క్వశ్చన్ ఎక్కువ రిపీట్ అవుతుంటుంది? ఫస్ట్ బిట్ నెంబర్ ఫస్ట్లో వస్తుంది. 729 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి? 3 టేబుల్లో వెళ్తుంది. 3 2 6, 3 4 12, 3 3 9, 3 8 24, 3 1 3 3 2 6, 3 7 27, 3 9 27, 3 3. ఓకే, 1 2 3 4 5 6. అంటే ఆన్సర్ ఏంటి అవుతుంది? 3 power of 6 ఈజ్ ఆన్సర్. ఇది క్వశ్చన్. A and B are two prime numbers. A and B two prime numbers. దెన్ హెచ్సిఎఫ్ అడిగాడు. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి మనకి ఇక్కడ తెలియాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్స్లో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటుంది. 1 and itself ఉంటుంది. 1 and itself ఉంటే, itself ఫ్యాక్టర్స్ ఉంటే దానికి ఏంటంటారు? ప్రైమ్ నెంబర్ అంటారు. అలాంటి నెంబర్స్ ఒక హెచ్సిఎఫ్ ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. 3 తీసుకోండి, 5 తీసుకోండి. దీని ఒక హెచ్సిఎఫ్ ఏంటి అవుతుంది? ఎప్పుడైనా 1 అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ 1. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎప్పుడైనా ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. నెక్స్ట్ బిట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్
9 and their LCM 108. One number 54, then the second number is అని అడిగాడు. అంటే టూ నంబర్స్ యొక్క ఎల్సిఎం ఇస్తాడు మనకి ఎంత, హెచ్సిఎఫ్ ఇచ్చేసాడు 9, ఎల్సిఎం ఇచ్చేసాడు 108, దానిలో ఒక నంబర్ ఇచ్చేసాడు. మనకి ఫార్ములా తెలిసేటి ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ఏ ఇంటూ బి. అవునా కదా. హెచ్సిఎఫ్ ఎంత ఇస్తాడు మనకి 9 ఇంటూ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 108 ఈక్వల్ ఒక వాల్యూ ఎంత ఇచ్చాడు 54 ఇంటూ బి. ఇప్పుడు కట్ చేయండి, ఇది కట్ అవుతుంది. 54 1 జార్ 54 2 జా కట్ అవుతుంది. 9 2 జా అంటే 18. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది, 18 ఈజ్ ఆన్సర్. మనకి 18 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 660, 6 పవర్ ఆఫ్ 60, 6 పవర్ ఆఫ్ 60, 6కి 60 టైమ్స్ మనం మల్టిప్లికేషన్ చేస్తే యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు ఇక్కడ. సో 6 ఇంటూ 6 చేయండి. ఫస్ట్ 6 ఇంటూ 6 36, 6 ఇంటూ 6 ఇంటూ 6 చేయండి, ఎంత వస్తుంది. 6కి 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది 216. అదే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 చేయండి, ఎంత వస్తుంది అంటే 1296. చూడండి, మనకి యూనిట్ ప్లేస్లో ఏ డేట్ వస్తుంది, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6. అంటే ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, యూనిట్ ప్లేస్లో 6 వస్తుంది. ఆన్సర్ ఎంత అవుతుంది అప్పుడు 6. అయితే ఇక్కడ మనకి ఎలాగే కాకుండా క్వశ్చన్ ఎలాగ అడుగుతుంటాడంటే మీకు 6 పవర్ ఆఫ్ 100 కూడా యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది అని అడుగుతుంటాడు. లేకపోతే 6 పవర్ ఆఫ్ n కూడా యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది అని అడుగుతుంటాడు క్వశ్చన్. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్స్, మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ టర్మినేటింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ అడుగుతున్నాడు. టర్మినేటింగ్ డెసిమల్స్ మనకి తెలియాలంటే కండిషన్ ఏంటి తెలుసు. డినామినేటర్ ఏంటి ఉండాలి, 2 పవర్ ఆఫ్ n ఇంటూ 5 పవర్ ఆఫ్ m ఫామ్లో ఉండాలి. ఈ ఫామ్లో ఉంటే అది ఏంటి అవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్స్ అని మనకి తెలుసు కండిషన్. సో వీటిలో ఏది ఆ ఫామ్లో ఉంది అన్నది మనం కన్వర్ట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 125 ఉంది. 125కి ఎలా రాయొచ్చు, 5 క్యూబ్. అవునా కదా. నెక్స్ట్ 14కి ఎలా రాయొచ్చు, 7 ఇంటూ 2. 75కి ఎలా రాయొచ్చు మనం, 75కి 5 ఇంటూ 13. 13 5 75. నెక్స్ట్ 81కి ఎలా రాయొచ్చు, 3 పవర్ ఆఫ్ 4. 3 పవర్ ఆఫ్ 4 అని కండిషన్ ఏంటి తెలుసు. 2 పవర్ ఆఫ్ n ఇంటూ 5 పవర్ ఆఫ్ n ఆర్ 2 పవర్ ఆఫ్ nలో ఉండాలి, లేకపోతే 5 పవర్ ఆఫ్ m. ఈ 3 కండిషన్ ఏదో ఒక కండిషన్లో సాటిస్ఫై అయితే అదేంటి అయి ఉంటుంది, టర్మినేటింగ్ కండిషన్ అయి ఉంటుంది. అదేంటి టర్మినేటింగ్. సో ఇక్కడ మనకి చూడండి 8 అలాగే వచ్చింది, ఓన్లీ ఇది 8/125 వచ్చింది, 5 పవర్ ఆఫ్ q. ఈ ఒక్క కండిషన్ ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అవుతుంది, ఆన్సర్ ఈజ్ 8/125. ఇది ఆన్సర్, ఇది ఏ ఆన్సర్ ఏ. సో నెక్స్ట్ బిట్ ఇక్కడ 9th బిట్. దర్ నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. ఇక్కడ చూడండి, ఎలాంటి బిట్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ అడిగాడు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడగలేదు. ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం 36కి ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయండి. 2 1 జార్ 2, 2 8 జార్ 16, 2 9 జార్ 3, 3 జార్. సో ఎలా రాయొచ్చు ఇక్కడ, 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ
3^3 అంటే ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చాయి? ఎన్ని వచ్చాయి ప్రైమ్ ఫ్యాక్టర్? 2. నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏంటి? 2 అనేది ఆన్సర్. ఇది కన్ఫ్యూజ్ అయ్యి 2 × 2 × 2 × 2 × 3 × 3 రాసేస్తే ఆన్సర్ రాంగ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ అడిగాడు కాబట్టి 2 అనేది ఒకటి, నెక్స్ట్ 3. ఎన్ని వచ్చాయి మనీ ప్రైమ్ ఫ్యాక్టర్? 2 వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 72. చూడండి, చెప్పాను కదా అప్పుడు ఎలా ఈ మోడల్లో కూడా క్వశ్చన్ అడుగుతుంటే, లేకపోతే ముందు ఒక క్వశ్చన్ చేసాం మనం అలాగైనా అడగవచ్చు. 72కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 8 అని అడిగాడు. ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయండి. 2 3 × 6, 2 6 × 12, 2 1 × 2 8 × 2 9 × 2 3 టేబుల్లో వెళ్తుంది, 3 3 × ఎలా రాయవచ్చు? 1 2 3 వచ్చింది. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్. 3 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. ఆన్సర్ ఏంటి? 2³ × 3² ఎక్కడ ఉంది? సి ఈజ్ ఆన్సర్. ఏంటి ఆన్సర్? సి. లేదు, దీనికి మనం నంబర్స్లో కూడా అడుగుతుంటాడు. నంబర్స్లో అడిగినప్పుడు ఎలా రాయవచ్చు మనం? 2 × 2 × 2, 2 to the 4 to the 8, 8 3 ఎంత 24, 24 × 2 కూడా 3 కూడా చేయాలి. 72 అనేది ఆన్సర్ వస్తుంది. ఒకవేళ నంబర్లు అడిగితే అలా చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? మనకి నంబర్ సిస్టంలో కరెక్ట్ నంబర్ సిస్టమ్ అనేది, ఆర్డర్ అనేది ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. ఆర్డర్ మనకి కంపల్సరీ తెలియాలి. ఆర్డర్ ఏంటి? ఫస్ట్ ఏ నెంబర్ వస్తుంది? ఏ నెంబర్ సిస్టమ్ వస్తుంది? నేచురల్ నెంబర్, అదే nతో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది? హోల్ నెంబర్. అంటే నేచురల్ నెంబర్ అన్ని దేనిలో ఉంటుంది? హోల్ నెంబర్లు ఉంటాయి కాబట్టి దీన్ని సబ్సెట్ అంటారు. నెక్స్ట్ హోల్ నెంబర్ తర్వాత ఏంటి వస్తుంది? ఇంటీజర్, అది I or Z తో రిప్రజెంట్ చేస్తారు. ఎలా రాయవచ్చు? సబ్సెట్ I ఆర్ సబ్సెట్. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది? క్యూ అంటే ఏంటి? కోషెంట్ నెంబర్, దానికి రేషనల్ నెంబర్ కూడా అంటారు. నెక్స్ట్ ఏడు వస్తుంది? రియల్ నెంబర్. ఇది మనకి ఆర్డర్. ఈ ఆర్డర్ ఇచ్చేసి ఇటు అటు ఇచ్చేసి మీకు కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. మనకి ఇక్కడ ఈ ఆర్డర్ ఏంటి ఉన్నాయి? ఇది ఉంది, ఇది కరెక్ట్ ఆర్డర్, ఇది కరెక్ట్ ఆర్డర్ కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ది అబవ్. చూడండి, ఇక్కడ నేచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్, కరెక్ట్ ఆర్డరే కదా. ఇక్కడ ఇంటీజర్ తర్వాత కోషెంట్ నెంబర్ తర్వాత రియల్ నెంబర్, ఇది కరెక్ట్ ఆర్డర్. హోల్ నెంబర్, ఇంటీజర్, కోషెంట్ నెంబర్, ఇది కూడా కరెక్ట్ ఆర్డర్. చూడండి, ఇది ఆర్డర్ I or Z ఇది. సో ఆన్సర్ ఏంటి అవుతుంది? డి. నెక్స్ట్ బిట్ చూడండి, ఇక్కడ వచ్చింది 5^n. 5^nకి కెన్ ఎండ్ ఇన్ లాస్ట్ యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది? 5/5కి ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది అనేది సేమ్ 6 ఇప్పుడు చేసాం కదా మనం, 6 చేసాం. చేయండి, ఆన్సర్ ఏంటి వస్తుంది? 5 × 5 25. 5 × 5 × 5 125. సో ఎంత వస్తుంటుంది? ఎప్పుడైనా 5 వస్తుంది. ఆన్సర్ ఏంటి అవుతుంది? 5. నెక్స్ట్ క్వశ్చన్, P and Q are integers and is represented in the form of P/Q. చూడండి, ఈ కండిషన్ ఏ నంబర్ సిస్టమ్ ఒక కండిషన్ అనేది అడుగుతున్నాడు. ఏ నంబర్ సిస్టమ్? హోల్ నెంబర్ అంటే ఏంటి మనకి తెలుసు, ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ 0 1 2 3 and so on కదా. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? P/Q ఫామ్లో ఉండాలి. P, Q అనేది ఎలాగ ఉండాలి? ఇంటీజర్స్ అయి ఉండాలి. నెక్స్ట్ క్యూ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ కండిషన్లో ఉంటే, ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయితే అదేంటి? రేషనల్ నెంబర్. నెక్స్ట్ నేచురల్ నెంబర్ అనేది తెలిసి ఉంటుంది 1 2 3 4 5. అదే ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ 2తో డివైడ్ అవుతాయి దానికి ఏంటి అంటారు? ఈవెన్ నెంబర్. అంటే 2 4 6 8 ఎక్సెట్రా కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకి క్వశ్చన్లు ఇచ్చింది
ఈ కండిషన్ ఎక్కడ ఉంది? దేని ఒక కండిషన్? రేషనల్ నెంబర్. అంటే ఆన్సర్ ఏంటి అవుతుంది? రేషనల్ నెంబర్. ఈ నంబర్ సిస్టమ్ అయితే కంపల్సరీ ఒక బిట్ అడుగుతుంటాడు. నెక్స్ట్ ఇక్కడ బిట్టు చూడండి, 3/q/5/q ఈజ్ డెసిమల్స్. ఏ డెసిమల్స్ అవుతాయి మీకు చెప్పాను, అక్కడ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్. టెర్మినేటింగ్ ఒక కండిషన్ మనకి ఏంటి తెలుసు, 2n × 5m ఫామ్లో ఉండాలి, అవునా కదా? ఈ ఫామ్లో ఉంటే అది ఏంటి అవుతుంది? టెర్మినేటింగ్ అవుతుంది. ఇక్కడ 5qలో ఉంది, 5q ఫామ్ అంటే 2n ఉండొచ్చు, 5m కూడా ఉండొచ్చు. ఈ ఫామ్లో ఉంది డినామినేటర్ అనేది. సో ఇక్కడ ఇది ఏంటి అవుతుంది? టెర్మినేటింగ్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఏంటి? టెర్మినేటింగ్లో ఉన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్. దీనిలో చూడండి, ఇది ఇప్పుడే చెప్పాను మీకు, డినామినేటర్ ఎలాగ ఉంది మనకి? ఈ ఫామ్లో ఉందా? 2n × 5m లేదు. చూడండి, 3q × 5² ఉంది, 3q × 5² ఉంది. ఇక్కడ మనకి కండిషన్ ఏంటి కావాలి? 2n × 5m కావాలి. సో ఇక్కడ లేదు కాబట్టి ఇది ఏ డెసిమల్ అయి ఉంటుంది? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అయి ఉంటుంది. p/q ఫామ్లో కన్వర్ట్ చేయాలి. p+q అంటే ఏంటి అనేది అడుగుతున్నాడు క్వశ్చన్. ఫస్ట్ దీనికి రాయాలి ఎలాగ మనం? చూడండి, ఇక్కడ స్మాల్ ట్రిక్ అవుట్ ఉంది. 0.3 బార్, 3 బార్. ఫస్ట్ 3 బార్ దేని మీద బార్ ఉంది అది ఏం చేస్తారు? ఈ టోటల్ ఇక్కడ ఎంత నంబర్ ఉంది ఆ నంబర్ రాసేయండి. 03 ఉంది కాబట్టి 3 రాస్తాం. బై ఎన్ని డిజిట్ మీద బార్ ఉంది? అన్ని 9లు తీసుకోండి. ఓకే, ఇక్కడ 1 డిజిట్ మీద బార్ ఉంది కాబట్టి 9 తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇది సింప్లిఫై అవుతుంది. 3 1 జా 3, 3 జా. సో ఇది p వచ్చింది, ఇది బై q ఫామ్ వచ్చింది. ఇక్కడ ఏంటన్నాడు? p+q అడుగుతున్నాడు. సో p+q చేయాలంటే ఏంటి చేయాలి? 1 + 3 చేయాలి. ఎంత వస్తుంది ఆన్సర్? 4. ఆన్సర్ ఎంత? 4. చూడండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గివ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఏంటి ట్రూ అని? ట్రూ కండిషన్ అనేది అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఒక్కొక్క కండిషన్ చెక్ చేసుకుని వెళ్ళాలి. ఎలాగ ఇచ్చినప్పుడు 9/15 ఈజ్ ఏ టెర్మినేటరీ డెసిమల్ ఫ్రాక్షన్. అంటే మీకు చెప్పాను చూడండి, టెర్మినేటింగ్ డెసిమల్ అవ్వాలంటే మనకి డినామినేటర్ ఏ ఫామ్లో ఉండాలని చెప్పాను? 2n × 5m ఫామ్లో ఉండాలి. చెప్పానా లేదా? ఈ ఫామ్లో ఉంటే అది టెర్మినేటింగ్ అవుతాయి. సో ఇక్కడ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఇది కట్ అవుతుంది. 3 3 జా 3 5 జా అంటే 5/1 ఫామ్లో వచ్చింది, అవునా కదా? అంటే ఈ ఫామ్లో వచ్చింది. సో చూస్తాం, నెక్స్ట్ కండిషన్ చూస్తాం. ఇది రైట్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, పై ఈజ్ ఏ రేషనల్ నెంబర్. పై అనేది రేషనల్ నెంబర్ అని మనకి తెలుసు. పై అనేది ఏ నెంబర్ అని తెలుసు? ఇరేషనల్ నెంబర్ అని తెలుసు. ఏంటి అది? ఇరేషనల్ నెంబర్. సో ఇది కండిషన్ రాంగ్ అయిపోయి అన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇరేషనల్ నెంబర్ ఎప్పుడైనా మల్టిప్లికేషన్ చేస్తే ఇరేషనల్ నెంబరే వస్తుంది అంటున్నాడు. వస్తుంది, ఇది కరెక్టా? చూడండి, కరెక్ట్ కావాలా? ఇది కరెక్ట్ కాదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం చూడండి. √2 × √2 చేస్తాం అనుకోండి. ఏంటి ఆన్సర్ వస్తుంది? 2 వస్తుంది. ఇది ఇరేషనల్ నెంబరే, ఇది ఇరేషనల్ నెంబరే. 2 మల్టిప్లికేషన్ చేస్తే 8 వచ్చింది మనకి. ఇక్కడ 2 వచ్చింది. అంటే ఇక్కడ రైట్ అయినది. ఈ కండిషన్ రైట్ అయిందే, రాంగ్ అయిపోయింది. ఈ కండిషన్ ఏంటైంది? రాంగ్ అయిపోయింది. ఆల్ ది అబవ్ అవ్వలేదు. ఎందుకు? ఈ రెండు అవ్వలేదు కాబట్టి. అంటే ఇప్పుడు కరెక్ట్ కండిషన్ ఎయిట్ అవుతుంది మనకి. ఆన్సర్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. డెసిమల్ నంబర్స్కి ఎవరు ఇన్వైట్ చేశారు అనేది అడిగాడు. ఏంటి ఆన్సర్ అనేది? జోన్ నేపియర్. ఆన్సర్ జోన్ నేపియర్, ఫాదర్ ఆఫ్ డెసిమల్ నంబర్స్ అనవచ్చు మనం జోన్ నేపియర్కి. నెక్స్ట్ బిట్, ఫర్ సమ్ ఇంటీజర్స్ n, కొన్ని ఇంటీజర్స్ n అనేది ఇచ్చేస్తే ద ఆడ్ ఇంటీజర్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఆడ్ ఇంటీజర్కి ఏ ఫామ్లో రిప్రజెంట్ చేస్తారు అనేది అడుగుతారు. అంటే ఇక్కడ ఆడ్ ఇంటీజర్ ఒక ఫార్ములా ఏంటి అనేది ఇక్కడ మనకి క్వశ్చన్.
ఓకేనా. ఆన్సర్ ఏంటి 2n ప్లస్ 1 అనేది ఆన్సర్. అదే ఈవెన్ నెంబర్కి అంటే 2n అవుతుంది. ఈవెన్ నెంబర్కి ఏటవుతుంది 2n అవుతుంది. ఇది ఆడ్ నెంబర్కి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సెట్ A of 1, 2, 3, 4, 5 and so on is given, then it is represented. ఈ సెట్లో ఉన్న నంబర్స్ దేనికి రిప్రజెంట్ చేస్తారు అని అడిగాను. నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్వశ్చన్స్. ఎలాంటి క్వశ్చన్ ఒకటి ఏంటి, హోల్ నెంబర్ అన్నప్పుడు దేంతో ఉంటుంది సెట్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అవునా కాదు? అంటే రేషనల్ నెంబర్ చెప్పాను కదా, P/Q ఫామ్లో ఉండాలి. P, Q ఏట్ అయి ఉండాలి. P, Q బిలాంగ్స్ టు ఇంటీజర్ అయి ఉండాలి. Q నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి కదా. నేచురల్ నెంబర్ అంటే ఏంటి, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి అవుతుంది మనకి, ఆన్సర్ ఏంటి చూడండి. ఈ కండిషన్ ఎక్కడ ఉంది, ఎక్కడ వచ్చింది మనకి, నేచురల్ నెంబర్లో వచ్చింది. అవునా కదా. ఆన్సర్ ఏంటి అవుతుంది ఇక్కడ, నేచురల్ నెంబర్ అనేది ఆన్సర్. ఓకే, నేచురల్ నెంబర్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ బిట్ కూడా మనం చేసాం. P/Q ఫామ్లో P అండ్ Q ఆర్ ఇంటీజర్స్. P, Q ఫామ్లో ఉండాలి. ఇది దేనికి రిప్రజెంట్ చేస్తుందని అన్నాడు క్వశ్చన్. If P and Q are integer and it is represented in the form of P/Q, then it is A అనేది అడిగాడు. ఏ రేషనల్ నెంబర్ ఆ కండిషన్ ఇది, ఏ నెంబర్ సిస్టమ్ ఆఫ్ కండిషన్, రేషనల్ నెంబర్. దేని యొక్క కండిషన్ ఇది, రేషనల్ నెంబర్. 2 స్టేట్మెంట్ ఇచ్చేసి దీనిలో ఎలాంటి బిట్ ఇప్పుడు న్యూ మోడల్ ఇస్తుంటాడు. సో మనకి నీట్గా 2 స్టేట్మెంట్ చదవాలి, కాన్సెప్ట్ నీట్గా అర్థమై ఉంటేనే మనం ఎలాంటివి చేయగలుగుతాం. చూడండి క్వశ్చన్ ఏంటి అన్నాడు, స్టేట్మెంట్ ఏ, రూట్ ఏ ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్. రూట్ ఏ అనేది ఇరేషనల్ నెంబర్ వేర్ ఏ ఈజ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ అయినప్పుడు కరెక్టే కదా ఈ స్టేట్మెంట్. చూడండి రూట్ ఏ అనే నెంబర్ ఏదైనా ప్రైమ్ నెంబర్ తీసుకుంటే అది ఇరేషనల్ నెంబర్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి ఏంటన్నాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇరేషనల్ నెంబర్. అవుతుంది ఇది, స్క్వేర్ రూట్లో ఏ నెంబర్ ఉంటే కూడా అది అవుతుంది, ఇరేషనల్ నెంబర్ అవుతుంది. స్క్వేర్ రూట్లో ఏ నెంబర్ ఉంటే కూడా అది అవుతుంది, ఇరేషనల్ నెంబర్ అవుతుంది అని అడుగుతున్నాడు. బోత్ స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి ట్రూ అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ బిట్, M ఈక్వల్ PQ క్యూబ్ అండ్ N ఈక్వల్ P³ ఇస్తాడు. అయితే ఈ M అండ్ N యొక్క HCF అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఎలా రాయవచ్చు మనం చూడండి, PQ అదే N ఈక్వల్ ఎంత ఇచ్చాడు, PQ అండ్ క్యూబ్ ఇచ్చాడు. ఇక్కడ మనం HCF అడిగాడు కాబట్టి HCF అంటే ఏంటి మనకి తెలుసు, స్మాలెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూడాలి. ఈ రెండింటిలో స్మాలెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, క్యూబ్ అని తెలుసు. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఉంది, స్మాలెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఉంది, P. అంటే అవుతుంది ఆన్సర్, ఈ రెండింటి ఒక ప్రోడక్ట్ ఏంటి, అదే ఆన్సర్ కదా. అంటే PQ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. సెకండ్ వన్ ఏంటి ఇచ్చాడు, HCF ఆఫ్ కో ప్రైమ్ A అండ్ B. HCF ఆఫ్ కో ప్రైమ్ ఎప్పుడైనా, కో ప్రైమ్ అంటే ఏంటి, ఏదైనా 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి, 1. కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి, 1. దానికి ఏంటంటారు, కో ప్రైమ్. సో ఇక్కడ HCF ఎంత ఉంటుంది అంటే ఎప్పుడైనా 1 ఉంటుంది. 1 ఈజ్ రైట్ ఆన్సర్. అదే నెక్స్ట్ బిట్ చూస్తామా మనం. థర్డ్ బిట్ చూడండి, ఎల్సిఎం ఆఫ్ స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ అండ్ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్. ఏంటి అడిగాడు, ఎల్సిఎం అడుగుతున్నాడు. ఎల్సిఎం అనేది దేని ఒక ఎల్సిఎం మనం ఫైండ్ చేయాలి, స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ అండ్ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్. దాని యొక్క ఎల్సిఎం మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి తెలియాలి, అలాగే ప్రైమ్ నెంబర్ అంటే కూడా ఏంటి తెలియాలి. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్ ఉండాలి. మోర్ దెన్
2 ఫ్యాక్టర్స్ ఉండాలి. దానికి ఏంటంటారు కాంపోజిట్ నెంబర్స్. దానిలో స్మాలెస్ట్ వన్ ఏంటి 4. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి ఓన్లీ 2 ఫ్యాక్టర్ ఉండాలి. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి 1 అండ్ ఇట్ సెల్ఫ్. అదే ఏంటి మనకి 2 అవుతుంది. 4, 2 ఒక ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి. 2 2 జా 4, 2 1 జా 2 2 జా 4 1 జా 4. ఆన్సర్ ఎంత సి. అలాగే నెక్స్ట్ బిట్ 4th వన్ చూడండి. 4th వన్ ఏంటి అన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ హ్యావ్ టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ అంటే డినామినేటర్ ఎలాగ ఉండాలి 2n ఇంటూ 5m ఫామ్లో ఉండాలి. ఆర్ 2nలో ఉంటే అవుతుంది, లేకపోతే 5m ఫామ్లో, ఈ మూడింట్లో ఏదో ఒక ఫామ్లో ఉండాలి డినామినేటర్ అనేది. అప్పుడే అది టర్మినేటింగ్ అని మనం అనవచ్చు. అయితే ఇక్కడ ఎక్కడ ఉన్నాయి చూడండి. 125కి ఎలా రాయవచ్చు 5/3గా రాయవచ్చు. 5/3. 18కి ఎలా రాయవచ్చు 3² ఇంటూ 2గా రాయవచ్చు. 3² అంటే 9, 9 2 జా 18. నెక్స్ట్ 27కి ఎలా రాయవచ్చు 3 7 జా 27. ఓకే, 250 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ 2 టేబుల్ అవుతుంది. 2 1 జా 2, 2 2 జా 4, 2 5 జా 10. అవునా కదా. నెక్స్ట్ 5 టేబుల్ వెళ్తుంది. 5 25 జా. ఓకే, 25కి ఎలా రాయవచ్చు 5 5 జా అంటే 5³ ఇంటూ 2. దీనికి ఎలా రాయవచ్చు 5³ ఇంటూ 2. చూడండి ఇప్పుడు ఇది 2n 5m ఫామ్లో ఉందా లేదా, ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది 5m ఫామ్లో ఉంది కదా, ఇది అంటే 1 అవుతుంది 4 అవుతుంది. ఎక్కడ ఉంది అదే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 13/2³ ఇంటూ 5² టర్మినేట్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన ఈ నంబర్ అనేది డెసిమల్ ఎన్ని నంబర్స్ తర్వాత టర్మినేట్ అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే మనం ఇది సాల్వ్ చేసి డివైడ్ చేస్తే 4 ప్లేసెస్ తర్వాత అవుతాయి అనేది ఇక్కడ మనకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ 6th బిట్. 2 నంబర్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత అంటే ఈక్వల్ అట. అయితే ఆ నంబర్స్ ఎలాగ ఉంటుంది అనేది అడుగుతున్నాడు. దెన్ ద నంబర్స్ మస్ట్ బి ఈక్వల్. ఇది కూడా ఎలాగ ఉంటుంది ఈక్వల్ ఉంటుంది. ఓకే, నంబర్స్ ఈక్వల్ అయినప్పుడే దాని ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ 2 పాజిటివ్ నంబర్స్ హ్యావ్ దేర్ హెచ్సిఎఫ్ ఇస్ 12. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చేసాడు 12. దేర్ ప్రోడక్ట్ ఇచ్చేసాడు 6336. అయితే ద నంబర్ ఆఫ్ పెయిర్ పాజిబుల్ ఫర్ ద నంబర్, ఎన్ని పాజిబుల్ పెయిర్ అవుతుంది అనేది ఆ నంబర్స్, ఆ 2 నంబర్స్ ఉన్నాయి కదా అలాంటివి ఎన్ని నంబర్స్ దీనికి పాజిబుల్ అవుతాయి అనేది అడుగుతున్నాడు. ఓకే, అది ఏంటంటే ఆన్సర్ 2 పాజిబుల్ పెయిర్. ఓకే, ఆన్సర్ ఏంటి ఇక్కడ 2 అవుతుంది. 2 పాజిబుల్ పెయిర్. ఇది హెచ్సిఎఫ్ 12 రావచ్చు. దేర్ ప్రోడక్ట్ ఎంత రావచ్చు 6336. ఇది సమ్ చేయండి. మన ఆన్సర్ ఫార్ములా తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఆ ఫార్ములాలు చేస్తే అయిపోతాయి. చూడండి 8th వన్ 8 అన్నాడు. ఇఫ్ ద ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ 18, ఎల్సిఎం ఎంత ఇచ్చాడు ఎల్సిఎం ఆఫ్ ఏ, 18, ఈ రెండింటి ఒక ఎల్సిఎం ఎంత ఇచ్చేస్తాడంటే 36 ఈక్వల్ 36. ఇంకా ఏంటి ఇచ్చాడు చూడండి, ఏ అండ్ 18 ఒక హెచ్సిఎఫ్ ఇస్తాడు ఎంత 2. హెచ్సిఎఫ్ ఎంత ఇస్తాడు హెచ్సిఎఫ్ 2 ఇస్తాడు. అయితే ఫైండ్ ఎయిట్ చేయమంటున్నాడు, ఏ ఫైండ్ చేయమంటున్నాడు. ఫార్ములా ఏంటి తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఏ ఇంటూ బి ఈక్వల్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. మనకి ఫార్ములా తెలుసు. ఏ వాల్యూ మనకి ఇవ్వలేదు. ఏ ఇంటూ బి వాల్యూ ఇస్తాడు ఎంత, ఒక వాల్యూ ఇస్తాడు 18 ఈక్వల్ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 36. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 36 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు 2. ఓకే, ఇప్పుడు మనం ఏ వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి, ఇక్కడ కట్ అవుతుంది చూడండి. 18 1 జా 18 2 జా. ఇక్కడ మరి ఎటు మిగలేదు. ఏ 1 జా ఏ ఈక్వల్ అంతే 2 2 జా 4 అనేది ఆన్సర్. సి ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్
9th వన్ చూడండి. ద లీస్ట్ నెంబర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై ఆల్ ద నంబర్స్ బిట్వీన్ 1 and 10. ఈ 1 and 10లో ఉన్న నంబర్స్ అన్ని ఏ నెంబర్ ఇక్కడ ఇవి అన్నింటికి డివైడ్ అవుతుంది అనేది అడుగుతున్నాడు. అంటే మనకి ఆన్సర్ అనేది ఏటవుతాయి అంటే 2250 అవుతుంది. ఆన్సర్ ఇది అవుతుంది. ఇది ఎలాగ వస్తాయంటే ఈ 1 to 10 అన్ని నెంబర్స్ తీసుకొని మనం ఎల్సిఎం తీసామంటే వచ్చిన మల్టిప్లికేషన్స్ చేస్తే వచ్చిన ఫ్యాక్టర్స్ అన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది ఆన్సర్. 11th బిట్ 24, 15, 36. ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై, ఇక్కడ ఏ స్మాలెస్ట్ నెంబర్ 4-digit నెంబర్తో ఇవన్నీ డివైడ్ అవుతాయి అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి వస్తాయంటే 1080 ఆన్సర్ వస్తుంది. ఇది ఎలా చేయాలంటే 24, 15 and 36 వీటన్నింటికి ఎల్సిఎం తీస్తారు. ఎల్సిఎం తీస్తే మనకి వస్తే ఎంత అంటే 360 వస్తుంది. ఎంత వస్తుంది అంటే మనకి 360 అనేది ఎంత నెంబర్ మనకి, ఇది 3-digit నెంబర్. కానీ మనకి ఏంటన్నాడు ఇక్కడ 4-digit నెంబర్ అడుగుతున్నాడు. సో 4-digit నెంబర్ రావాలంటే ఇక్కడ చూడండి 360 into 2 చేయండి. ఎంత వస్తుంది 2 0 0, 2 6 12, 2 3 6 + 1 720 వస్తుంది. అంటే ఇది కూడా 3-digit నెంబర్ వచ్చింది. సో మనకి 4-digit నెంబర్ కావాలి. ఆ 4-digit నెంబర్ ఎలాగ 360 into 3తో మల్టిప్లై చేయండి వస్తుంది మనకి 3 0 0, 3 6 18, 3 3 9 + 1 10. చూడండి 1080 వచ్చిందా లేదా, ఇది ఆన్సర్. ఓకే, ఇది ఈ 1080తో ఈ 3 నెంబర్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. చూడండి అలాగే మనకి పేసేజ్ వైజ్ కూడా క్వశ్చన్ ఇచ్చేసి పేసేజ్ నుంచి కూడా ఎలా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి ఎలా పేసేజెస్ ఇచ్చేసి దాని నుంచి కూడా ఎలా క్వశ్చన్స్ అడగవచ్చు. అలాగే పిక్చర్ ఇచ్చేసి కూడా దీనికి బేస్ చేసి మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఎవ్రీ చాప్టర్ వైజ్ మనం బిట్స్ ఎలా తయారు చేసి యూట్యూబ్లో డౌన్లోడ్ చేస్తున్నాము. సో అందరూ చూసి నేర్చుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి అది కూడా నేర్చుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.